ఏమైపోయావన్నా ఇన్ని రోజులు? అసలు ఎలా ఉన్నావన్నా? కాఫీ ఇస్తావా? తెస్తాను. ఇదిగో అన్న. అన్నా, శిరీష గారు నీకేమనేది ఇచ్చారన్నా? శిరీష నా కోసం ఇక్కడికి వచ్చిందా? అవునన్నా, చనిపోయే ముందు ఇక్కడికి వచ్చారన్నా. దేవత లాంటి మనిషి అనవసరంగా చంపేశారన్నా. పేషెంట్ లేచాడు. అన్నా అన్నా ఎక్కడికన్నా? నా పనుంది, ఆగురా. అన్నా రే ఆగు. అన్నా అన్నా నక్సల్ నాయకుడు సింగన్న లొంగుబాటు ఎంతో కాలంగా శ్రీరామగిరి చుట్టుపక్కల పోలీసులని తీవ్ర ఆందోళనకు గురి చేసిన ప్రజా ప్రతిఘటన దళ నాయకుడు సింగన్న నేడు గ్రేహౌండ్ పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. తన తదుపరి కార్యాచరణ త్వరలో వెల్లడిస్తానని సింగన్న చెప్పారు. సింగన్న సుదీర్ఘ పోరాటం నుంచి అకస్మాత్తుగా జనజీవన స్రవంతిలో కలవడానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. స్ట్రాటజీ గురించి చెబుతుంటే నేను ఏమో అనుకున్నా. 100 గొడ్లను తిన్న రాబందు గాలివానకే సచ్చిందట. ఆ గాలివాన పేరేంటి తెలుసా? సబాషియన్
సూపర్ సెబాస్టియన్. ఒక్క సుక్క మనోళ్ళ రక్తం చెందకుండా నువ్వు అంత పెద్ద నక్సలైట్ ని పట్టుకున్నావంటే బా, నీ స్ట్రాటజీ మామూలు కదబ్బా. నాకు ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం మర్చిపోద్దు సార్. చేసాబో, తీసుకో, పోయేస్తా. సూపర్ అబ్బా, సూపర్. ఎవడ్రా నువ్వు? అన్న ఎక్కడా? నువ్వు సింగన మనిషివా? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. సింగన కోసం చేస్తావా? భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడా? జీవితం మీద రాసుంటే చెప్పరా? నాకు టైం లేదు. చెప్పను. నీ గొంతులో దిగిన మామూలు కత్తి కాదు, విషం పూసిన కత్తి. 2 నిమిషాల్లో నీ చావా బతుకో డిసైడ్ అయిపోతాయి. చెప్పు. చెప్తాను. శ్రీనివాస లాడ్జిలో నువ్వేంటి ఇక్కడ? సర్లే లోపల. ఏయ్, ఏంట్రా ఇది? రవి, ఏమైందిరా? వచ్చి కట్లిప్పు. ఏమైందిరా నీకు? కట్లిప్పు. రే, ఆ పోలీసుకి లొంగిపోవటం, ప్రెస్ మీట్లు మాట్లాడటం అంతా నిజం అనుకుంటున్నావా? రే, అవంతా ఒక స్ట్రాటజీరా. యుద్ధంలో శత్రుబలు పెరిగినప్పుడు మనం మొండిగా ఎదురెళ్ళకూడదు, లొంగిపోయినట్టు నటించాలి. అది నిజంగా లొంగిపోవటం కాదురా, శత్రువుని ఏమార్చడం. నేను అదేరా చేశాను. అది నిజం అనుకోకు. ముందు కట్లిప్పు రవి. విప్లవంలో నష్టం అన్ని వైపు నుంచి వస్తుంది. నువ్వు నేను ఇంకా మిగిలి ఉన్నాం కదా, ఇంకొక దళాన్ని నిర్మిద్దాం, విప్లవాన్ని కొనసాగిద్దాం. ముందు కట్లిపురా. ఏంట్రా నువ్వు మాట్లాడిన ప్రతిసారి నాకు చప్పట్లు కొట్టాలనిపిస్తుంది అన్న. నువ్వు చెప్పేది నమ్మాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా నమ్మేవాడిని, కానీ ఇది ఆపుతుంది. మతం మత్తు మందు లాంటిదన్నాడు కార్ల్ మార్క్స్. కానీ అంతకన్నా పెద్ద మత్తు మందు కమ్యూనిజం. ఆ కమ్యూనిజం మత్తులో నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి బలమైన సాక్ష్యం కావాలని నాకు అర్థమైంది. ఎలక్షన్ నుంచి విత్డ్రా అయ్యాక నేను నా ఫ్రెండ్ స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రే, అర్జెంట్గా 25 లక్షలు కావాలరా. థ్యాంక్ యూ. చాలు.
చాలు. చలో అని చెప్పాను కదా, అర్థం కాదే? ఏవండి ఏవండి ఏమైంది స్వప్న? నేను గమనిస్తూనే ఉన్నాను, మీరు ప్రశాంతంగా లేరు. శిరీష, ఆయన బిజినెస్ చాలా ఇబ్బందిగా మారింది. బయట అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేశారు. వర్క్స్ అన్ని సగంలో ఆగిపోయాయి. కాంట్రాక్టర్స్కి బాగానే మిగులుతాయి కదా. ఆయన ఏదీ క్లియర్గా చెప్పరు. నేను మాట్లాడినా డబ్బులైతే నేను హెల్ప్ చేస్తాను. అన్నయ్య, చెప్పమ్మా. మీరు డబ్బు గురించేదో ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. అవునమ్మా, ఈ ఏజెన్సీ కాంట్రాక్టర్ బతికే ఇంత ఏది సాఫీగా ఉండదు. అన్ని వైపుల నుంచి అడ్డంకులే. ప్రజల ప్రయోజనం కోసం బిల్డింగ్లు, బ్రిడ్జ్లు కట్టాలి. అడ్డమైన వాళ్ళకి లంచం ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ నక్సల్స్ ఒకళ్ళు తయారయ్యారు. నా బ్రతుక్కి పని పూర్తయ్యేదాకా ఫండ్స్ లిస్ట్ చేయరు. వీళ్ళేమో పని చేయనివ్వరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నక్సల్సా? నక్సల్స్కి ఏంటి సంబంధం? అదే కదా సమస్య. బయట ప్రజల కోసం మేము ఉన్నామంటారు, లోపల ఎక్స్ట్రాషన్కి అలవాటు పడ్డారు. ఎవరు కరెక్ట్గా లేరమ్మా. ఎక్కడి వాళ్ళన్నయ్య? పినపాకం మండలం నక్సల్స్ 25 లక్షలు అడిగారు. హలో ధర్మ, ఆ సింగన్న దళం గురించి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే, ఓకే, బాయ్. నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఏ బయటికెళ్ళు. చెప్పు. అన్నయ్య చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ లో పోటీ చేసిన నన్ను సింగన్న దళం కిడ్నాప్ చేశారు. కానీ అక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తిని అన్నయ్య చనిపోయే ముందు తన దగ్గర డబ్బులు తీసుకోవడం గమనించాను. ఆ క్షణమే సింగన్న దళంపై నాకు అనుమానం వచ్చింది. ఐల్ టేక్ కేర్. భయపడదు, మీ చంద్రుడు మనుషులు. నన్నేం చేయకండి. కూర్చోబెట్టండి. మీకు కావాల్సింది దీంట్లో ఉంది. కాంట్రాక్టర్ డబ్బులు కదా, కొత్తగా ఉన్నాయి. వీళ్ళ అన్న మీదున్న ప్రేమ అభిమానం ముందు మన పోలీస్ లాఠీలు ఓడిపోయాయి. చంద్రన్ ఎన్కౌంటర్ ఎలాగూ పోతాడు. కానీ విచిత్రం ఏంటంటే వాడి భార్య నర్సమ్మ, కూతురు మమత, కొడుకు నరేష్ మరో ఎన్కౌంటర్లో పోవడం చాలా బ్యాడ్ న్యూస్. చెప్పు శిరీష, ఏం చేయమంటావు? నువ్వు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఎవరి మాట వినవు కదా. హే దాస్ సార్, రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ వద్దని చెప్పు. సరే సార్. తెలిసిన విషయం మళ్ళీ మళ్ళీ చదవాలంటే చాలా బోరింగ్. నేను చెప్తాను సార్, జరిగింది మొత్తం నేను చెప్తాను సార్. సింగన్న దగ్గర నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు సార్. పేదవాళ్ళ కోసం అన్న చేస్తున్న ఉద్యమంలో మేమందరం చాలా కష్టపడి పనిచేసేవాళ్ళం. కానీ ఒకరోజు నేను చెప్పినంత చెప్పి ఈశ్వర్ రెడ్డి దగ్గర 10 లక్షలు తీసుకురండి. దేనికన్నా ఇదంతా? దేనికేంటి? మొన్న ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి, నిన్న బిల్డర్ దగ్గర నుంచి, ఈరోజు ఈశ్వర్ రెడ్డి దగ్గర నుంచి. అధికారం కోసం. డబ్బు ఉంటే అధికారం వస్తుంది, అధికారం ఉంటే డబ్బు వస్తుంది. నాకు రెండూ కావాలి. హిట్లర్ పెయింటర్ అవుదామని అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్నాడు. కానీ పనికిరాడని చెప్పి రిజెక్ట్ చేశారు. హిట్లర్ ఏం చేశాడు? నాజీ పార్టీ పెట్టి జూస్కి అగేన్స్ట్గా అందరినీ కూడగట్టి ప్రపంచాన్ని ఉనికిచ్చాడు. మొహమ్మద్ అలీ జిన్నా నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఎదగాలనుకున్నాడు. ఎప్పుడూ పట్టించుకోలేదు. ముస్లిం లీగ్ పార్టీ పెట్టి ఇండియాని రెండుగా చీల్చేశాడు. పాకిస్తాన్కి ప్రధానమంత్రి అయ్యాడు.
ప్రపంచంలో ఎక్కడైనా సరే 2 కులాలు 2 మతాలు 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే చాలు అధికారం వెతుకుంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఇదే గేమ్. నేను అంతే. ఒక మామూలు కార్యకర్తగా దళంలో చేరాను నేను. కానీ ఈరోజు న్యూస్ పేపర్లు అయినా సరే, జనాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఒకే పేరు, సింగన్న, సింగన్న, సింగన్న. అండ్ ఐ లవ్ దాట్. నక్సల్స్ కొంటే ఈ అడవినే శాసిస్తాం, రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రాన్ని శాసిస్తాం. చంద్ర, మన చదువులకి మన తెలివితేటలకి ఈ అడవిలోనే మగ్గిపోవాలా? నువ్వే ఆలోచించుకో. ఆ మాటలు విన్న నేను ఆలోచనలో పడ్డాను. తన స్వార్థం కోసం ఉద్యమంను పెడదారి పట్టిస్తున్నాడని అప్పుడే అర్థమైంది. కానీ నాకు వేరే దారి లేదు. సింగన్న ఆదేశం ప్రకారం మేము వెంటనే వెళ్ళి ఈశ్వర్ రెడ్డిని కలిశాం. సింగన్న పార్టీ ఫండ్ కోసం 10 లక్షలు ఇమ్మన్నారు. ఆ డబ్బులు ఇస్తే రైతు కూలీ సమస్య ఉండదని చెప్పమన్నారు. అంత డబ్బా నేనెందుకు ఇవ్వాలి? నువ్వు గెలుస్తావనే భ్రమలో ఉన్నావు. ప్రజలంతా అమాయకులు కాదు రెడ్డి. ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నువ్వు మాకు చెప్పక్కర్లేదు. మీకు పార్టీ ఫండ్ ఇస్తే మాత్రం నేను గెలుస్తానని గ్యారంటీ ఏంటి? తప్పకుండా గెలుస్తావు. ఆలోచించుకో, తెలివైన వాడివి. సరే, కానీ నాదో కండిషన్. నేను సింగన్ని పర్సనల్గా కలవాలి. చూస్తా. కానీ ఒక విషయం, ఈ మ్యాటర్ బయటికి రాకూడదు. జాగ్రత్త. సింగన్న స్ట్రాటజీ ప్రకారం మాకు ఈశ్వర్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి. అప్పుడు నరసింహుల్ని పిలిపించి